ఒక్క నిమిషము మంచి మాట చెప్పుకొని మనం చేసేటువంటి కర్మ వెనకాల ఉండేటువంటి జ్ఞానం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానం గురించి ఒకసారి మనము చెప్పుకొని స్వామి చేసేటువంటి ఈ బంగారు చేసుకుందాము. ఒక్క నిమిషం కూర్చొని 5 నిమిషాలు మొదలు. ఒక 5 నిమిషాలు అందరం కూర్చొని మనం చేసే ప్రతి కర్మ వెనకాల జ్ఞానం ఉండాలి. జ్ఞానము తెలియనటువంటి కర్మ అనేటువంటిది మనకి వేద గ్రంథాలలో చెప్పినటువంటి దాని ప్రకారం కూడా గంధము చెక్కలని మోస్తున్నటువంటి గాడిద వంటిది అని చెప్పింది వేదం. ఆ సువాసన అనేటువంటిది తెలియదు. కాబట్టి జ్ఞానము తెలియనటువంటి కర్మ, జ్ఞానము లేనటువంటి కర్మ అనేటువంటిది ఎప్పుడు నిష్ప్రయోజనం. అందుకే మళ్ళీ వైరాగ్యం ఇంటి వల్ల మా మాధవుడు ఉంటాడు నాకు బాగా. ఎప్పుడు నేను మర్చిపోతే ఏదైనా మర్చిపోతే నాకు గుర్తున్నప్పుడు తనకి గుర్తున్నాను. ఒకసారి నాకు మర్చిపోతే నాకు గుర్తుంటుంది, అలాగనమాట. కాబట్టి వైరాగ్యం ఇంటిలో చాలా ప్రధానమైనటువంటి సత్యాలు ఇవన్నీ కూడా మనకి చాలా అవసరమైనటువంటి సత్యాలండి. వాటిని తేలిగ్గా తీసేది మన నిత్య జీవితంలో మనకు ఉన్నటువంటి నాలెడ్జి, మన ప్రొఫెషనల్గా మనం ఉండేటువంటి వృత్తిపరంగా మనకు ఎన్నో తెలివితేటలు ఉండొచ్చు కాక ఒక క్షణం చాలు పనికి రాకుండా పోవటానికి ఆ తెలివితేటలని మన నిత్య జీవితంలో అవన్నీ సక్రమంగా నడిపించడానికి మనకి భగవతత్వం అనేటువంటిది అవసరం. ఆ భగవంతుడు ఎవరో కాదు, ఆ గురువు ఎవరో కాదు, నీవే. అది మనం తెలుసుకోలేనందువల్ల భాష్యంగా గురువుని ఆశ్రయిస్తున్నాం. ఆ భాష్య గురువు అయినటువంటి ఆ గురువు అయ్యప్ప స్వామి కానీ ఇంకెవరైనా కానీ నీలో ఉన్నటువంటి గురుతత్వాన్ని బయటికి తీసేటువంటి ఒక గొప్ప లక్షణాన్ని కలిగి ఉండి నేను అనుగ్రహించడం జరుగుతుంది తప్ప నీలో ఉన్నటువంటి గురువువి నీవే, భగవంతుడివే నీవే. అదే సామవేద మహావాక్యము శబరిమల సన్నిధానంలో కనిపించేటువంటి తత్వమసి అనేటువంటి మహావాక్యం అనేటువంటిది నిత్య జీవితంలో సరే వైరాగ్య రెండు మనం చెప్పుకున్నాం. దానికంటే ముందు చిట్టు చివరిలో చెప్పుకున్నాం అరుణ స్వామి విషయం. ఆసేయ బధ్యతే జంతు కర్మణా జాయతే బహుచింతయా ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఆశయా బధ్యతే జంతు. జీవి అనేటువంటి వాడు అనుక్షణం ఆశలో బతుకుతూ ఉంటాడు. ఈ ఆశని తీర్చుకోవడం కోసం అనేకమైనటువంటి కోరికలను కలిగి ఉండి ఆలోచనలు అనేటువంటివి కర్మణా భవిష్యత్తయ్య విపరీతంగా చేసే కర్మలను చేస్తూ ఉంటాడు. ఈ చేసేటువంటి క్రమంలో ఆయుక్షీణం నజానాతి. రోజు గడుస్తున్న కొద్దీ ఆయుక్షు అనేటువంటి దాన్ని క్షీణం అయిపోతున్నదని తెలుసుకోకుండా, నజానాతి అనేటువంటి తెలియకుండా ఎప్పుడు పుట్టామో ఇంకా చాలా టైం ఉంది, ఆహా ఓహో నన్ను ఇచ్చినటువంటి వాళ్ళు లేరే ఈ ప్రపంచంలో, అబ్బా ఇంకా ఇప్పుడేమో ఇక్కడేమో చాలా ఉంది టైము, నీకు ఇప్పటి నుంచి అవసరమా ఇవన్నీను అనేటువంటి ఏదో చాలా సమయం ఉంది అనుకుంటుంటాము. అది ఒక చిన్న అది అట్లా అలా ఒక్కసారి అట్లా ఒక స్క్రీన్ మీద అలా క్షణంలో గడిచిపోయినట్టు అవుతుంది చిట్టు చివరికి వచ్చేసరికి. కాబట్టి ఈ కర్మణా బహుచింతయ అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఈ కర్మ చేసేటువంటి కర్మ అనేకమైనటువంటి విచారణలు చేస్తూ కామ్యాన్ని మాత్రమే సిద్ధింపజేసుకుని, కోరికని మాత్రమే సంకల్పాన్ని సిద్ధింపజేసుకునే క్రమంలో మనం బతికేయటం అనేటువంటిది అది ఏమాత్రం కూడా దాని వలన జీవితానికి ఒక అర్థం ఏర్పడదు. ఏదో పుట్టాం, పెరిగాం, తిన్నాం, పడుకున్నాం, లేచాం, ఉద్యోగాలు చేసుకుంటున్నాం, డబ్బులు సంపాదించుకుంటున్నాం, వ్యాపారాలు చేసాం, డబ్బులు సంపాదించుకున్నాం, పిల్లలు పెళ్లి చేసాం, ఉద్యోగాలు వ్యాపారాలు వాళ్ళగా చేస్తున్నారు, ఉన్నట్టు నచ్చినంత ఇబ్బంది వస్తుంది, మళ్ళీ 4 రోజులు ఇబ్బంది పడుతూ ఉంటాం, నిద్ర పట్టదు. ఇంకా సరే అవన్నీ చెప్పాలా? అందరికీ అనుభవంలో ఉన్నటువంటివే ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ జీవితాల్లో ఎవరికైనా ఉంటాయి. ఎవరికి ఇదేమీ విషయం కాదు. కాకపోతే సత్యాన్ని తెలుసుకొని మనం ఆశ్రయించినటువంటి నిజమైనటువంటి తత్వాన్ని మనము ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటిది ఉన్నది. మనము కర్మ చేసేటప్పుడు దాని వెనకాల జ్ఞానాన్ని కలిగి ఉండి చేసి ఆ జ్ఞానంలో సత్య దర్శనం అనేటువంటిది ఉన్నప్పుడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా ఏదైతే కర్మణి వాధికారస్తే మా ఫలేష్ కదాచన మా కర్మఫలే దుర్భోహు మాతే సంగోస్త్వ కర్మణి అన్నట్టుగా చక్కగా చేసే కర్మని చేసి వచ్చినటువంటి దాన్ని
చక్కగా స్వీకరించి కర్మలో మళ్ళీ ఎటువంటి అకర్మణ్యత్వము, కర్మ నుంచి దూరం తొలగిపోకుండా స్థిర బుద్ధితోటి మంచి జరగాలని కోరుకొని చేస్తూ ఉంటే ప్రపంచంలో నిన్ను మించినటువంటి ధనవంతుడు కూడా ఉండడు. లేకపోతే ఎంత మన దగ్గర ఎంత స్థితి ఉన్నప్పటికీ మనస్సులో శాంతి అనేటువంటిది రాత్రి గదిలోకి ఇచ్చి పడుకొని నిద్రపోయేటప్పుడు లేకపోతే మనంతటి దరిద్రుడు కూడా ఇంకోటి ఉంటాడు. ఇది ఆధ్యాత్మికమైనటువంటి సత్యమైనటువంటి విషయం. అనుక్షణం మన జీవితంలో మనం గుర్తుపెట్టుకొని మనం ముందుకు నడవలసినటువంటి అవసరం అనేటువంటిది ఇప్పుడు కూడా ఉన్నది. అందుట్లో మనకి ముఖ్యంగా ఉపయోగపడేటువంటిది అనేకమైనటువంటి దీక్షలు. అందుట్లో మండల కాలము మనలో ఉన్నటువంటి ఈ జీవితం అంటే ఇలానే ఉండాలని ఒక కట్టు మనకి మనమే కట్టేసుకొని అలవాటు పడిపోయినటువంటి జీవితం నుంచి కాదు, జీవితం అంటే ఇది కూడా, ఇది కష్టం అనిపించినా కూడా ఇందుట్లో ఎంతమంది అండి, కోట్ల మంది. ఎందుకంటే అంతంత డబ్బు ఖర్చు పెట్టుకొని చాలా స్నానాలు చేస్తూ పొద్దున్నే లేచి ఆ కొండలెక్కి వెళ్ళి మళ్ళా సంవత్సరం తిరిగేసరికి అమ్మో ఇంత కష్టమా అనుకున్న వాళ్ళు మళ్ళీ పరిగెత్తుతూ ఉంటారంటే అది ఆ భగవంతుడిలో ఉన్నటువంటి గొప్పదైనటువంటి ఆకర్షణ శక్తి. ఆయన నిన్ను లాక్కుంటున్నప్పుడు నువ్వు వెళ్ళు ఆయన దగ్గరికి. ఆయన లాక్కుంటున్నావు, నా వల్ల అవుతుందా, నా వల్ల కాదా అనుకుంటే ఎలాగా? మనం అన్నీ కూడా మనం చేసేటువంటి ఏ తలుచుకున్నా చేసేటువంటి గొప్ప సంకల్ప బలం మనకి భగవంతుని ఇవ్వటం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం దీక్షలో మనకి 2వ పూజ అయినటువంటి మన అరుణ్ కుమార్ పూజ పరంగా కన్నిస్వామి, యాత్ర పరంగా కత్తిస్వామి బడి పూజ పరంగా చేసుకోవడం జరుగుతున్నది. దానికి ముఖ్యమైనటువంటి సంకల్పము భగవంతుడు అనుకోకుండా చక్కగా అనుగ్రహించాడు. తేదీల ప్రకారము ఈరోజు మన అరుణ్ స్వామి యొక్క జన్మదినోత్సవం. అది అనుకోకుండా ఆయనే కోరుకోవాలా నేను ఈరోజు చేసుకోవాలని. ఏదన్నా అవకాశం